నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే వేల కోట్ల పెట్టుబడులు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి వెల్లడి. ఉపాధ్యాయులను దుర్భాషలాడుతున్న టీఈఓను తక్షణమే బర్తరఫ్ చేయాలి. వివిధ ఉపాధ్యాయ సంఘాల డిమాండ్. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యలో రాణించాలి. విద్యార్థులకు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పిలుపు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి అభివృద్ధిలో దూసుకుపోతుంటే అభివృద్ధిని చూసి ఓర్వలేక వైకాపా విమర్శలు చేస్తోందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి 6 నెలల వ్యవధిలో సంపద సృష్టిస్తే గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం సర్వం దోచుకున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీల పెంపు జీవో జారీ చేయడం, విద్యుత్ ఛార్జీలు పెరిగాయని తెలిపారు. జగన్ ప్రభుత్వం 13 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని గుర్తు చేశారు. ఐటీ శాఖ మంత్రి లోకేష్ దుబాయ్ పర్యటనలో పెట్టుబడిదారులు ముందుకు వచ్చారని, గత ప్రభుత్వం విశాఖలో సమ్మిట్ పేరున బోగస్ సమ్మిట్ ఏర్పాటుతో ₹1 కూడా తీసుకురాలేదని విమర్శించారు. జమిలీ ఎన్నికలు వస్తే జగన్ మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. శబ్దం చేయొద్దని చెప్పు. లోపల కూర్చుండేది. అందరికీ నమస్కారం. దాదాపు 7 నెలలుగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంపద సృష్టించేదానికి వేగంగా పరిగెత్తా ఉంటే ప్రతిపక్షాలు నిరంతరం బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు అధికారం కోల్పోయి మతి భ్రమించి ఎప్పుడెప్పుడు అధికారంలోకి రావాలా, జమిలీ ఎన్నికలు 26లో వస్తాయి, 27లో వస్తాయి, మేము అధికారంలోకి వస్తున్నామని చెప్పి ఉనికి కోల్పోతున్న తరుణంలో ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్య నాయకులందరూ పార్టీని వదిలిపోయే పరిస్థితి కనపడుతోంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయినప్పుడు కూడా ఏ నాయకుడు కూడా తెలుగుదేశం పార్టీని వీడిపోయిన దాఖలాలు లేవు. ఈరోజు ఈ 6 నెలల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గాలికి వచ్చిందో అదేవిధంగా గాలి కొట్టుకొని పోయిన తరుణంలో ముఖ్య నాయకులు, ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులందరూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని కాపాడుకునే దాంట్లో మేము జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, మనం అధికారంలోకి వస్తామని చెప్పి ఒక భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంది నాయకత్వం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిరంతరం 6 నెలలుగా సంపద, గత ప్రభుత్వం చేసిన అప్పులు, ఆ అప్పులకు చేసిన వడ్డీలు, ఈరోజు ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉందంటే ప్రధాన కారణం గడిచిన 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పుల పాపాలు, ఘోరాలు. దానివల్ల ఈరోజు రాష్ట్ర ఖజానా ఏ రకంగానూ ముందుకు పోయే పరిస్థితి లేదు. అందుకే దీర్ఘకాలికంగా లాంగ్ టర్మ్లో రాష్ట్రానికి సంపద సృష్టించే దాని మీద ముఖ్యమంత్రి గారు ఈరోజు దృష్టి కేంద్రీకరించి రకరకాల సంస్థలన్నింటినీ కూడా ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే విధంగా తీసుకొస్తున్నాడు. బిల్డ్ ఏపీ, బ్రాండ్ ఏపీ అని కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రాన్ని ఒక ఐటీ హబ్గా భవిష్యత్తులో మార్చబోతా ఉంది. దీని వెనక నారా లోకేష్ గారి కృషి ఎవ్వరూ ప్రశ్నించడానికి వీల్లేని విధంగా ఆయన పనిచేస్తున్నాడు. విదేశాలకు పోయి అక్కడున్న సంస్థలన్నింటినీ ఒప్పించి రాష్ట్రంలో ఐటీ హబ్గా ఈ ఆంధ్రప్రదేశ్ను తయారు చేసే విధంగా కొత్త రాజధానిలో అవన్నీ కూడా వచ్చి ఏర్పాటు చేసే విధంగా ఈరోజు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా రాబోయే రోజుల్లో సత్ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాయి. ఈరోజు దాదాపు 30 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం, తయారీ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించడం, 175 నియోజకవర్గాల్లో కూడా పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది.
అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాల్లో 6,680 కోట్లు విదేశీ పెట్టుబడులను గత ప్రభుత్వం ఆకర్షిస్తే ఈరోజు 6 నెలల కాలంలో దాదాపు 82,000 కోట్ల పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించి ముందుకు తీసుకుపోతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం బోగస్ సమ్మిట్ అంటూ కాలయాపన చేసింది. విశాఖపట్నంలో ఇండస్ట్రీ సమ్మిట్ పెట్టి ఒక బోగస్ సమ్మిట్ చేసింది. ఎక్కడ ఎంఓయూలు చేస్తే ఆ ఎంఓయూ చేసిన ఒక్క పారిశ్రామికవేత్త కూడా ఆంధ్రప్రదేశ్లో మీ మీద నమ్మకం లేక పెట్టుబడులు పెట్టలే. దీంతో ఈరోజు అందరూ పెట్టుబడులు పెట్టేందుకు జంకిన పారిశ్రామికవేత్తలందరూ కూడా ఈరోజు ఎంతో ఉత్సాహంతో ప్రభుత్వం మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఫేస్ వాల్యూతో రాష్ట్రానికి వస్తున్న పరిస్థితిని మనం అంతా చూస్తూ ఉన్నాం. ఒక్కరోజు నారా లోకేష్ గారు ముంబై పర్యటన చేస్తే ఆ రోజు రిలయన్స్ కంపెనీ వాళ్ళు ఒప్పించి 65,000 కోట్ల పెట్టుబడులతో రిలయన్స్ కంపెనీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతా ఉంది. ఆర్ఎల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు అనకాపల్లిలో 70,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. రేపు 8వ తేదీ ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ అనకాపల్లి కానీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయ పారిశ్రామికలకు అన్నిటికీ కూడా ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. టీవీఎస్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు కాబోతూ ఉంది. హోటళ్ళు, రిసార్ట్లు, టాటా కన్సల్టెంట్లీ వాళ్ళు ఈ విధంగా చెప్పుకునే దానికి అంతులేని విధంగా పారిశ్రామికవేత్తలంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టే పరిస్థితి వస్తుంది. రాబోయే 5 ఏళ్లలో పెట్టుబడి రంగంలో, ఐటీ రంగంలో, టూరిజం రంగంలో, పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ పెద్ద పురోగతి సాధించబోతూ ఉంది. దీని ద్వారా ట్యాక్సులు కానీ సంపద కానీ సృష్టించి ఆ సంపద ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి కానీ సంక్షేమానికి కానీ అనేక రకాలుగా పెట్టుబడులు పెట్టేదానికి అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. ఈరోజు గత 5 సంవత్సరాల్లో పెట్టుబడిదారులు ఎవరు లేక, ఆదాయం లేక రాష్ట్ర ఖజానా కొల్లబోయిన పరిస్థితిని కూడా మనం చూసినాం. ఈరోజు ఒకసారి చూస్తే విద్యుత్ వ్యవస్థను చూస్తే గడిచిన 5 సంవత్సరాల్లో చేసిన అప్పులు పాపాల విధంగా ధరలు పెంచితే ఆ ధరలు వాళ్ళు నిర్ణయించిన ధరలు ఈరోజు పెరిగితే ఆ పాపాలు కూడా మా మీద వేస్తుంటారు. మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు మీరు పెంచిన ధరలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెరిగినాయని చెప్పి తప్పుడు ప్రచారం చేసి ధర్నాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రజలకు అందరికీ అర్థమైపోయింది ఏ హయాంలో విద్యుత్ ధరలు పెంచినారని. 13 సార్లు విద్యుత్ ధరలు పెంచిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు నుంచి ఎప్పుడూ కూడా విద్యుత్ ధరలు పెంచేదే లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినారు. అదే కాకుండా ఈరోజు సోలార్ రంగం కానీ, అదేవిధంగా విండ్ ఎనర్జీ కానీ, రివర్స్ పంపింగ్ ఎనర్జీ కానీ, ఈ విధంగా అనేక రకాల విద్యుత్ రంగంలో జనరేషన్స్ అన్నీ కూడా పారిశ్రామికవేత్తలంతా కూడా పెట్టుబడులు పెట్టి విద్యుత్ రంగాన్ని సంస్కరణలు తీసుకొచ్చి అత్యంత నాణ్యమైన ధరకు భవిష్యత్తులో వినియోగదారులకు ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సంస్కరణలు తీర్చిదిద్దబోతూ ఉంది. దీన్ని చూసి తట్టుకోలేక ఈ ప్రతిపక్షాలు గగ్గోలు పెడతా ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్ను చూసాం, యూనియన్ మినిస్టర్ వచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలుంటే 3 జిల్లాలు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్గా ప్రకటన చేయడం జరిగింది ఈ ప్రభుత్వంలో. దాంట్లో కడప కూడా ఒక ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అనౌన్స్ చేసిన తర్వాత అనేక రకాల పెట్టుబడులు జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. దాని మీద నిన్న ప్రజాప్రతినిధులతో మీటింగ్ కూడా జరగడము, జిల్లా కలెక్టర్ పూర్తిగా నివేదికలు ఇవ్వడం, భవిష్యత్తులో ఈ జిల్లాకు అనేక రకాలుగా కొన్ని మనకు ఎలిజిబిలిటీ లేకున్నా కూడా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అయిన మూలాన మనకు అనేక రకాల నిధులు కేటాయించే అవకాశాలు కూడా భవిష్యత్తులో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అయింది కాబట్టి కడప జిల్లాకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెల్ఫేర్ విషయానికి వస్తే సూపర్ 6 ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేస్తాం. దశల వారీగా అమలు చేసి తీరుతాం. దీంట్లో రెండో అనుమానం లేదు. అయ్యా, మీ ప్రభుత్వంలో అమ్మఒడని చెప్పారు, 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఇచ్చారని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఈరోజు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే అన్ని
పథకాలు కూడా అమలు చేయకుండా మోసం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో స్పష్టమైన ప్రకటన చేసినారు. రేపు సంవత్సరం జూన్లో తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నాం. పెన్షన్లు 4,000 రూపాయలు ఈ దేశంలో ఏ రాష్ట్రము కూడా అమలు చేయడం లేదు. 4,000 రూపాయలు ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా 2,000 రూపాయల పెన్షన్ మాత్రమే అమలు చేస్తూ ఉంటారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలు చెప్పిన 4,000 రూపాయల హామీని ఖచ్చితంగా అమలు చేస్తూ ఉన్నాం. తల్లికి వందనాన్ని రేపు జూన్లో అమలు చేయబోతున్నాం. సంక్రాంతికి కానీ ఉగాదికి కానీ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా చేసే ప్రయాణాన్ని కూడా ఉగాది నుంచి ప్రారంభించాలని చెప్పి పక్క రాష్ట్రాలకు పోయి అధ్యయనం చేసి ఒక నిర్ణయానికి వస్తూ ఉంది. అదేవిధంగా రైతులకు కానీ మహిళలకు కానీ చెప్పిన కార్యక్రమాలు కూడా ప్రభుత్వ ఖజానాలో ఇబ్బందులు ఉండడం వల్ల కొంత ఆలస్యమైన సూపర్ 6 పథకాలు ఏవైతే ప్రభుత్వం చెప్పిందో, ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో ప్రతి పథకాన్ని కూడా అమలు చేసి తీరుతామని చెప్పి ఈరోజు మీ ద్వారా ప్రజలకు స్పష్టంగా విన్నవిస్తూ ఉన్నాం. ప్రతిపక్షాలు చేసే దయ్యాలు వేదాలు వల్లించినట్టు వాళ్ళ మాటలు మీరు నమ్మొద్దండి. ప్రజలకు అర్థమైపోయింది. మీకు 5 సంవత్సరాలు ఒక్క ఛాన్స్ అని పరిపాలనిస్తే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, అప్పులమయం చేసి, అరాచకం చేసి, అవినీతి చేసి, మాఫియాలు చేసి సర్వనాశనం చేసినారు మీరు కూడా ఈరోజు మళ్ళా 6 నెలలు గడవకముందే వచ్చిన ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. మీరు చెప్పే మాటలు ఈ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉంది. ముఖ్యమంత్రి గారు నిరంతరం సంపద సృష్టించే పనిలో ఉన్నారు, ఆదాయం సృష్టించే పనిలో ఉన్నారు. మీరు చేసిన అప్పులు కూడా తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు సంపాదించి కట్టే పరిస్థితి వచ్చిందంటే మీరు ఈ రాష్ట్ర ఖజానాన్ని ఏ విధంగా నాశనం చేసినారో గత ఒక్కసారి గణాంకాలు పరిశీలిస్తే ఆ గణాంకాలు మీ ద్వారానే ప్రజలకు చెప్తే ప్రతిపక్షాలు అన్నీ అర్థమవుతాయి. ఆమె మాట్లాడితే బూతులే, అందుకే వద్దంటున్నామని ఉపాధ్యాయ సంఘ నేతలు అభిప్రాయపడ్డారు. డీఈఓ వ్యవహార శైలిని నిరసిస్తూ కడప నగరంలోని కార్యాలయం ఎదుట వేలాది మంది ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. మనసు చంపుకొని పని చేయలేమని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ డీఈఓ మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. విద్యార్థుల ముందే బూతు పురాణం మాట్లాడితే తమకు గౌరవం ఉంటుందా అని ప్రశ్నించారు. ఇప్పటికే మనసు చంపుకొని పని చేస్తున్నామని, ఇకపై పని చేయలేమని చెప్పుకొచ్చారు. ఇలాంటి డీఈఓని ఎక్కడా చూడలేదని, పిల్లల ముందే ఊరై కురడంటూ మనుషుల కలర్తో సంబోధిస్తుంటే ఏం చేయాలని నిలదీశారు. ఆమె డీఈఓగా కొనసాగితే ఉపాధ్యాయులు మానసిక స్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకునే ప్రమాదం లేకపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని డీఈఓను బదిలీ చేయాలని కోరారు. మిత్రులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్, ప్రతి ఒక్కరూ సహకరించాలి. దయచేసి అక్కడ ఎవరు ఉండకూడదు. స్వామి అయ్యప్ప ఆ రెండు వాళ్ళు స్వామి తిన్నారు కాబట్టి ఈ రోజు ఈ స్థాయిలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి మిత్రులందరూ కూడా, వైపు ఉన్నటువంటి మిత్రులందరూ కూడా వేదిక కిందికి రావాలని కోరుతున్నాం. వెంకటేశ్వర్లు ఈ వైపుకి వచ్చేయాలి సార్. పేరున మాత్రమే ఉండవలసిన కోరుతున్నాం. క్రమశిక్షణ పాటిస్తాం ప్రతి ఒక్కరం కూడా. మన ధర్నా కార్యక్రమాన్ని మరింత ఫలప్రదంగా చేసుకుందాం సార్. సహకరించాలి మనందరం కూడా. మన ధర్నా కార్యక్రమం మొత్తం అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా చూడాలంటే కనుక కేవలం మీడియా ప్రతినిధుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. రోడ్డుపై ఏ ఒక్కరూ లేకుండా ఈ ధర్నా కార్యక్రమాన్ని క్రమశిక్షణతో పాటించాల్సిందిగా కోరుతున్నాం సార్. జిల్లాలో ఉన్నటువంటి 27 ఉపాధ్యాయులు చాలా ఉన్నాయి. డిఎల్ రావాలి, ఐఆర్ రావాలి, పిఆర్సీలు ప్రకటించాలి. అయినప్పటికీ కూడా వీటన్నిటికన్నా మరీ ముఖ్యంగా మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ఉపాధ్యాయులను మానసిక చోటకు గురి చేస్తూ ఏ విధమైనటువంటి కారణం లేకుండా మనందరినీ కూడా మానసిక చోటకు గురి చేస్తున్నటువంటి ఈ జిల్లా విద్యార్థులు జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, ఈ డిఈఓ ఈ జిల్లాలో ఏ పిల్లగా కూడా కొనసాగడానికి అర్హత లేదు కాబట్టి ఈ డిఈఓ మాకు వద్దనేటువంటి ఒకే ఒక్క ఎజెండాతో ఈ ధర్నా కార్యక్రమాన్ని మనం వైఖరి
మనం ఉపాధ్యాయులు అనుకుంటున్నప్పుడు తప్పులు జరిగితే అయ్యా ఈ తప్పులు ఉపాధ్యాయుల సరిదిద్దుకోండి, ఇలాంటివి జరగకూడదని చెప్పినసి వాళ్లకు సూచనలు చేసి పోరాడి మార్చేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలని కోరుతున్నాను. ఈ బంధం తొలగించవలసిందిగా కోరుతున్నాం సార్. మన ధర్నా కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. దాదాపు 2014 సంవత్సరంలో ఆ సమైక్యాంధ్ర ఉద్యమంలో మాత్రమే జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి మనం మన రాష్ట్రాన్ని. నా పేరు నరెడ్డి సంగమేశ్వరెడ్డి, జిల్లా ఐక్యోపాధ్యాయ వేదిక నుంచి తరపున మాట్లాడుతున్నాను. గత 2 నెలలుగా కడప జిల్లా డిఈఓగా యు మీనాక్షి గారు ఈ జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ డిఈఓగా నియమించబడ్డారు. నియమించబడిన తొలి రోజు నుంచే ఎంఆర్సీ స్టాఫ్, సమగ్ర శిక్షా స్టాఫ్ యొక్క దాదాపు కొన్ని వేల మంది సిబ్బంది యొక్క జీతాలు ఆపారు. ఆనాడు కూడా ఉపాధ్యాయ సంఘాలు ఆమెతో గట్టిగా మాట్లాడడం జరిగింది. తర్వాత అపార నమోదులో జిల్లాను 26 స్థానాల్లో 5వ స్థానంలో నిలిపినప్పటికి కూడా 800 మందికి సోకాజు నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా ఈ జిల్లాలో ఉండే 6000 మంది ఉపాధ్యాయుల యొక్క సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఉపాధ్యాయ సంఘాలుగా మా పైన ఉంది. వివిధ రకాల సమస్యలపై డిఓ కేంద్ర కార్యాలయానికి వచ్చినప్పుడు కూడా ఆవిడ అందుబాటులో లేకపోవడము, 6-7 తర్వాత ఆఫీసులో ఈవినింగ్ ఉండడము, అలాగే ఫోన్లు చేసినప్పటికీ సమస్యల పరిష్కారం కోసం ఏ సంఘ నాయకుడి యొక్క ఫోన్ కాల్ ఆమె లిఫ్ట్ చేయకపోవడము, అలాగే ఉన్నత పాఠశాలలు సందర్శించినప్పుడు పరుష పదజాలంతో మహిళా ఉపాధ్యాయులపైన మరీ దారుణంగా దాడి చేయడము, విపరీతంగా బూతులు తిట్టడము, ఏదైతే కనుక ఉన్నతాధికారులు డిజిటల్ లెసన్ ప్లాన్స్ మాకు అనుమతి ఇచ్చారో ఆ లెసన్ ప్లాన్స్ను మేము అంగీకరించము, చేతిరాత్తో రాయాలని చెప్పేసి మొహాన కొట్టి విధవా ఇదా లెసన్ ప్లాన్ అని చెప్పేసి బూతులు మాట్లాడడము, ఒక మహిళా ప్రధానోపాధ్యాయుల మొహం పైన ఉమ్మి వేయడము, అలాగే అనేక మంది వ్యాయామ ఉపాధ్యాయులను వాడుకోవని తిట్టడము, ఒరే అని తిట్టడము, వాడు హెడ్ మాస్టర్ ఎక్కడున్నాడని మాట్లాడడము, ఇలా ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో సాక్షాత్తు జిల్లా విద్యాశాఖ అధికారి ఉపాధ్యాయులపై విరుచుకుపడతా ఉంది. ఈరోజు సమగ్ర శిక్షలో పనిచేసే ఎంతోమంది సెక్టోరియల్ ఆఫీసర్లు కానీ, అసిస్టెంట్ ఏఎంఓలు కానీ ప్రతిరోజు ఆమె తిట్ల దండగానికి బాధితులే. అందులో భాగంగా ఒక ఉపాధ్యాయుడి, ఒక అసిస్టెంట్ ఏఎంఓ మరణం కూడా అది అనుమానాస్పదంగా ఉంది. ముందు రోజు ఆమె అతన్ని బాగా వేధించింది, బాధించింది, రిలీవ్ చేస్తానని బెదిరించింది. మరుసటి రోజు అతను గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆ మరుసటి రోజు ఆయన చనిపోయాడని చెప్పి సిబ్బంది తెలిపితే నేనే రిలీవ్ చేయాలనుకున్నాను, వాడిని దేవుడే రిలీవ్ చేశాడు అనే విధంగా అమానవీయంగా, మానవత్వం లేకుండా ఆవిడ మాట్లాడడం చాలా అన్యాయం అని చెప్పేసి మేము ఉపాధ్యాయుల యొక్క ఐక్య వేదిక నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ, ఇటువంటి డిఈఓ ఈ జిల్లాకు చెడ్డ పేరు తెస్తా ఉంది, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దయచేసి ఉన్నతాధికారులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారు ఆలోచించి ఈ రోజు 2 నెలల్లో 27 ఉపాధ్యాయ సంఘాలు, ఇన్ని వందల మంది ఉపాధ్యాయులు ఈ డిఈఓ మాకొద్దు అని చెప్పేసి డిఈఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమానికి వచ్చారంటే ఆ డిఈఓ యొక్క వైఖరి ఏ విధంగా ఉందో దయచేసి అర్థం చేసుకోవాలా. ఇలాంటి సహకారము, సమన్వయము, మానవత్వము లేని ఈ అధికారిని ఈ జిల్లా నుంచి బదిలీ చేయాలా, పంపించాలని చెప్పేసి ఉపాధ్యాయుల ఐక్యవేదిక తరఫున మేమంతా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మోపూరి వెంకట శివారెడ్డి, ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక వైఎస్ఆర్ జిల్లా ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. కడప జిల్లాలో విద్యాశాఖ అధికారిగా 2 నెలల కింద బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీమతి యు మీనాక్షి మేడం గారు విద్యారంగాన్ని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాల్సినటువంటి దానిని డ్యూటీగా పెట్టుకొని పనిచేయాల్సింది పోయి ఉపాధ్యాయులను తిట్టడం మాత్రమే తన డ్యూటీగా పెట్టుకొని ఏ పాఠశాలలకు విజిట్ చేసినా కూడా పాఠశాల గేటు వద్ద నుంచే తన యొక్క తిట్ల దండకంతో మొదలుపెట్టి ఈ విజిట్లు అనేటివి చేస్తూ ఉంది. ఉపాధ్యాయులను తన బానిసలుగా భావిస్తూ ఉంది. ఉపాధ్యాయం అంటే ఏమాత్రం గౌరవం లేకుండా ప్రవర్తిస్తూ ఉపాధ్యాయులను అకారణంగా ఏ విధమైనటువంటి కారణం లేకుండా దూషిస్తూ వారి మనసులు గాయపడే విధంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో ఈ మేడం గారు ఉపాధ్యాయుల పట్ల ప్రవర్తించడం జరుగుతూ ఉంది. దీనికి నిరసనగా జిల్లాలో ఉన్నటువంటి 27 ఉపాధ్యాయ సంఘాలు కూడా ఒక తాటిపైకి వచ్చాం. ఈ 27 ఉపాధ్యాయ సంఘాలు కూడా కలిపి ఒకే ఒక్క మాట, ఈ డిఈఓ మాకొద్దు, ఈ డిఈఓ మాకొద్దు అనేటువంటి ఒకే ఒక్క నినాదంతో ఈ జిల్లా విద్యాశాఖ అధికారిని ఈ జిల్లా నుంచి బయటకు పంపేంత వరకు కూడా ఉన్నతాధికారులు మేము ఈ ధర్నాను విరమించుకోమని కూడా మీకు అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాము.
విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను కూటమి ప్రభుత్వం తీసుకొస్తుందని రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీలో ఇంటర్ విద్యార్థులకు నేటి నుంచి మధ్యాహ్న పథకం డొక్కా సీతమ్మ భోజన పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని ఆయన తెలిపారు. అందులో భాగంగా కడప జిల్లా వేంపల్లి పట్టణంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలోని ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు భోజనాన్ని ఆయన వడ్డించారు. అంతకుముందు మత్తు పదార్థాల నిర్మూలనకు విద్యార్థులతో కలిసి ఎమ్మెల్సీ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. గత ప్రభుత్వంలో మిడ్ డే మీల్స్ విద్యార్థులకు అందించేవారు కాదని విమర్శించారు. పేద విద్యార్థుల ఆకలి తీర్చాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. విద్యార్థులను ప్రయోజనకం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఇంకా ఆర్జేడి రవి, వేంపల్లి ఎంపీడీఓ కుళాయమ్మ తదితరులు పాల్గొన్నారు. మాత్రమే ఒక ప్లేట్ని విద్యార్థుల చేత మనం చేయిస్తాము. దయచేసి విద్యార్థులందరూ నిలబడి గట్టిగా మీరు cover up our life them fully responsible and accountable for their actions dealing with my own or my friends problems. I will be honest and open with my parents about my. I will work with others to help spread the truth. మైక్ ఆప్ చేయమని పేరు చాలా శుభదినం. రాష్ట్రంలో ఉన్న 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇంతవరకు ఉన్నత పాఠశాలల వరకే ఉండేది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య ఆయన దృష్టికి పోయినప్పుడు ఆయన స్పందించి ఈ పథకాన్ని ఈ జనవరి 4వ తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది. 2019 కంటే ముందు కూడా, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఇంటర్మీడియట్లో కళాశాలలో కూడా మధ్యాహ్న భోజన పథకం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఆకలి బాధలు పెంచేదానికి వాళ్ళు కనుగొట్టే విధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేసి పిల్లలను అనేక రకాలుగా ఆకలి బాధలు గురి చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా నారా లోకేష్ బాబు గారి దృష్టికి పోయినప్పుడు ఆయన సహృదయంతో స్పందించి మళ్ళీ మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ ఏడాది నుంచే పునఃప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా పిల్లలు ఈ ప్రభుత్వ కళాశాలలో చదివే వారంతా కూడా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు పుస్తకాలు కొనాలన్నా, నోట్ పుస్తకాలు కొనాలన్నా, బ్యాగు కొనాలన్నా కూడా వేలాది రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితిలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్క విద్యార్థికి ఇంటర్మీడియట్ చదివే వాళ్ళందరికీ కూడా పాఠ్య పుస్తకాలు, అదేవిధంగా నోటు పుస్తకాలు, అదేవిధంగా బ్యాగులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. దానికి కొనసాగింపుగానే ఇవన్నీ కూడా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మధ్యాహ్నం గ్రామాల నుంచి వచ్చే పిల్లలు మధ్యాహ్నం పూట భోజనం లేకపోవడంతో వాళ్ళలో రక్తహీనత ఏర్పడము, అదేవిధంగా కళాశాలను మధ్యలోనే విరమించి ఇతర కూలినాలి పనులకు పోయే కార్యక్రమాలు ఉన్నారు. కాబట్టి వాటన్నింటిని కూడా ఉండకుండా చేయాలి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఉండే అర్హులైన ప్రతి ఒక్కరు కూడా చదువుకొని ఉన్నత స్థానానికి వెళ్ళాలనే ఒక ఆకాంక్షతో ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థలోని విప్లవాత్మకమైన కార్యక్రమాలకు లోకేష్ బాబు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. అంతేకాకుండా వేంపల్లె జూనియర్ కళాశాల
ఈ భవనాలకు కూడా దీన్ని కట్టినారు, కానీ దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని పరిస్థితుల్లో గతంలో నేను ఈ పాఠశాలకు వచ్చినప్పుడు ల్యాబులు ఇవన్నీ దాంట్లో ఎక్విప్మెంట్ కావాలని చెప్పినప్పుడు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి 15 లక్షలు మంజూరు చేయించి వాటన్నిటిని కూడా ఫుల్ ఫ్లెడ్గా ఇప్పుడు ఎక్కడ కూడా విద్యార్థులకు వారి చదువుకు ఆటంకం కలగకుండా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కొన్ని చిన్న సమస్యలు వాటన్నిటిని కూడా పరిష్కరించడం జరిగింది. సంక్రాంతి కానుకగా విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ అరియర్స్తో పాటు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సదుపాయం త్వరితగతిన కల్పించి విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులను ఆదుకోవాలని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మునయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక నాగరాజ్పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 6 నెలల క్రితం జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ విజయానికి తమ పార్టీ ఎంతగానో కృషి చేసిందని తెలిపారు. ముఖ్యంగా చాలామంది ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు సొంత ఇళ్లు లేక బాడుగిళ్లలో నివాసాలు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మానవత్వంతో స్పందించి అర్హులైన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించి ఆదుకోవాలని కోరారు. ఇది ఇలా ఉండగా రాష్ట్ర ఎన్జీఓ సంఘం నూతన రాష్ట్ర కార్యదర్శిగా విద్యాసాగర్ను ఏకగ్రీవంగా ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విశ్రాంత ఉద్యోగుల న్యాయమైన సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మానవత్వంతో పరిష్కరించగలరని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ జిల్లా నాయకులు నాగయ్య, శ్రీనివాసులు, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను ఈరోజు పనిచేస్తాను. ఈ ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించేదానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా అధ్యక్షుడు సుబ్బరాయను, పెద్దన్న గౌడ్ జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో మేమంతా ఒక బృందంగా ఈ కూటమి ప్రభుత్వం గెలిపించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి గత వైసీపీ ప్రభుత్వం సైకో ప్రభుత్వం పోవాలా, సైకిల్ ప్రభుత్వం రావాలా, చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావాలా, ఈ రాష్ట్రము సంక్షేమము ఈ అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా, కూటమి ప్రభుత్వం గెలవాలని మేము నినాదాలతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినాము. ఆ విధంగానే రాష్ట్ర ప్రజలంతా విసిగిపోయి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ 6 పథకాలు, సంక్షేమ పథకాలను సూపర్ 6 అనే పేరుతో ప్రకటించడం, దాని యొక్క ఇంప్లిమెంటేషన్ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా నిన్న కేబినెట్ సమావేశంలోనే చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటిల్లో ముఖ్యంగా ఇంతకుముందే ఉచితంగా ఇసుక సరఫరా, అక్కడి నుంచి మద్యం ధరలు తగ్గించడం, తర్వాత అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం, దీపము 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం, ఇటువంటి సంక్షేమ పథకాలతో ఈ ప్రభుత్వం నడిపిస్తా ఉన్నారు. అందుకు ఈ సంక్షేమ పథకాలు 6 పథకాలను ఇంప్లిమెంట్ చేసే విధానంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు ఆంధ్ర రాష్ట్ర పెన్షనర్స్ సంఘం, మా ఆంధ్ర పెన్షనర్స్ సంఘం అభినందనలు తెలియజేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. అదేవిధంగా మేము ఏ విధంగా కష్టపడి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గెలిపించేదానికి, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించేదానికి పెన్షన్స్ అంతా కూడా కృషి చేయడం జరిగింది. మా ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా పర్యటించడం జరిగింది. మరి మాకు కూడా కోరికలు ఉన్నాయి. మాకు ముఖ్యంగా ఈరోజు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు సంబంధించినటువంటి చిరు కానుకలకు డిఏ అరియర్స్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను ఇమీడియట్గా మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా రిటైర్ అయినానికి కూడా చాలామందికి నివేశ స్థలాలు లేకుండా ఉన్నారు. చాలామంది ఉద్యోగులు పెన్షనర్లుగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నివేశ స్థలాలను కూడా
కేటాయించాలని ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, కూటమి ప్రభుత్వాన్ని. ఈ సందర్భంగా విజయవాడకు చెందినటువంటి విద్యాసాగర్ రాష్ట్ర ఎన్జిఓ సంఘానికి నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు ఈ సంఘం కృతజ్ఞతలు, అక్కడి అభినందనలు తెలియజేస్తూ ఉంది. అతను కూడా ఈ సమస్యల పట్ల మంచి అవగాహన కలిగిన వ్యక్తి కాబట్టి, ఆయనకు మంచి పేరుంది కాబట్టి ఏపీ ఎన్జిఓ సంఘంలో కొత్త మలుపు ఒక విద్యాసాగర్తో వస్తుందనేది ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆంధ్ర ఫెడరేషన్ పార్టీకి సంబంధించి డిఏలు, తర్వాత డిఏ అరియర్సు, తర్వాత నివేశ స్థలాలు, తర్వాత ఈ అడిషనల్ పట్ల పెన్షన్ ఇమీడియట్గా మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తామని ఈ ఆంధ్ర పెన్షనర్స్ సంఘం. వేంపల్లెలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నుంచి వేంపల్లె మండల హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందువుల హైందవ శంఖారామం భారీ ర్యాలీని నిర్వహించారు. మధ్యాహ్నం వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నుంచి ఆంజనేయ స్వామి ఆలయం మీదుగా గాండ్ల వీధి, కడప రోడ్డు, 4 రోడ్ల కూడలి, గాంధీ రోడ్డు మీదుగా హిందువులందరూ భారీ ర్యాలీగా తరలివచ్చారు. శ్రీరాముని ఉత్సవమూర్తులను గ్రామ పురవీధుల గుండా ఊరేగించారు. ర్యాలీ వెంట గ్రామ ప్రదర్శన, 108 కలశాలతో, రామ పరివార వేషధారణలతో, గీతాలతో, చిన్నపిల్లలచే కోలాట నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు మాట్లాడుతూ, రేపు 5వ తేదీన విజయవాడలో పట్టణంలో జరిగే హైందవ శంఖారావ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి హిందువులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ఉత్తమ ధార్మిక వ్యవస్థకు అప్పగిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఒక జాతీయోద్యమానికి శ్రీకారం చుట్టిందన్నారు. దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా హిందువుల మనోభావాలను, సమస్యలను అర్థం చేసుకుని ప్రభుత్వాలు వెంటనే స్పందించాలన్న లక్ష్యంతో విజయవాడలో రేపు హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. హిందూ బంధువులంతా ఈ కార్యక్రమంలో లక్షలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు, సభ్యులు ఇంకా హిందువులు పాల్గొన్నారు. ముందుకు నడుస్తాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. పక్కన ఉన్నాయి. రెడీ? ఇది అయిపోయిన తర్వాత దయచేసి ముందు పక్క మగవాళ్ళు హిందూ
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో పథకానికి మంగళం పాడేందుకు సిద్ధమైందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉపయోగపడే ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కడపలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో ప్రజలకు ఒక మంచి పని చేయకపోగా ఉన్న పథకాలను ఆపేయాలని చూడడం దారుణమన్నారు. ప్రజల ఆరోగ్యంపై మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించి ఆలోచించగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేసేందుకు ఆలోచనలు చేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో ఒక్క పథకం కూడా అమలు చేయలేదని విమర్శించారు. లక్షల కోట్లు అప్పు మాత్రం చేసినట్లు ఈ సందర్భంగా ఆరోపించారు. ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలే రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారని ఆయన హెచ్చరించారు. ప్రజలకు నష్టం తప్ప వాళ్ళకు మేలు చేసిన పరిస్థితి లేదు. ఉద్యోగస్తుల జీతాలు అది కూడా 4-5 రోజులు లేటుగా, ముసలిళ్ళు వితంతువులకు సంబంధించిన పెన్షన్లు, ఇది తప్ప వేరే ఏం లేదు. సో దాదాపు 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఈ 7 నెలల్లో చేసింది ఈ నిర్వాకం తప్ప ఏమీ లేదు. ఒక్క మేనిఫెస్టోలో చెప్పింది ఎలక్షన్లకు ముందు ఒక్కటి అమలు చేసిన పరిస్థితి కూడా లేదు. ఇంకొక దానికి ఇప్పుడు మంగళం పాడేదానికి ముందుకు రావడం జరిగింది. ఏమంటే నిన్ననే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. ఏమంటే ఆరోగ్యశ్రీ ప్రైవేట్ పరం చేస్తున్నాం, ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తాం, 2.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కంపెనీ చూస్తుంది, మిగతాది ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్ ద్వారా ఇస్తారు అని చెప్పేసి చాలా దారుణం. అంటే దీంట్లో ప్రజలతో ఆడుకునే కార్యక్రమమే. ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనేది ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే కార్యక్రమమే చేయడం జరుగుతుంది. చలకాటం ఆడే కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత, మహానేత. ఆయన ఎంతో ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజలకందరికీ కూడా. ఎందుకంటే బీదవాళ్ళు కూడా మల్టీనేషనల్ హాస్పిటల్లో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో చూపించుకునే భాగ్యాన్ని కలగజేయాలి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగా ఉండాలి అని చెప్పేసి ఆశించి ఆయన రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని మెరుగులు దిద్ది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడున్న 1078 జబ్బులకు యాడ్ చేసి 3000 చిల్లర జబ్బులను ఆరోగ్యశ్రీలో కలిపి, సో అదే ఇంకా బాగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అదే కాకుండా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పేరుతోటి ఆపరేషన్ చేసిన వాళ్ళకి రెస్ట్ టైం, ఆ జబ్బుకు సంబంధించి ఎంత రెస్ట్ అవసరం ఉందో అంత రెస్ట్ టైంకి కూడా డబ్బులు ఇచ్చి మరీ డిశ్చార్జ్ చేసిన పరిస్థితి హాస్పిటల్ నుంచి. చూడండి, అంత బాగా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంత బాగా ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వము, గతంలో కూడా అంతే. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ అదే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. ఇన్సూరెన్స్ కంపెనీలకు, అది కూడా ఇన్సూరెన్స్ కంపెనీ కూడా నారా లోకేష్ గారి సన్నిహితులకు సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీలు. చూడు, దానివల్ల కూడా మళ్ళీ లాభం సంపాదించే కార్యక్రమం. అంటే ఇసుక నుంచి కూడా తైలం తీయవచ్చని గతంలో పెద్దలు చెప్పేవాళ్ళు అన్నమాట. సో అంతకంటే తెలివి ఎక్కువ ఇక్కడ. సో దాంట్లో కూడా బిజినెస్ చేసే కార్యక్రమం అన్నమాట. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ తన బినామీ కంపెనీ, సన్నిహితుల కంపెనీ.
సో ఆ కంపెనీ ద్వారా కమిషన్లు వస్తాయి, డబ్బులు వస్తాయి. ప్రజలేమో చాలా ఇబ్బంది. 2.5 లక్షకు ఇన్సూరెన్స్ ఉంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్లై చేయాలి. ఇంతకుముందు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్లో ఎక్కడికి పోయినా, ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎక్కడికి పోయినా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళకు రషప్ అయిపోయి వాళ్ళకు వైద్యం దొరికేది. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు వచ్చి చూడాలి, వచ్చి వాడు ఫోటో ఎత్తుకొని వాళ్ళ పై ఆఫీసర్లకు తెలియజేసి వాళ్ళు అక్కడి నుంచి అప్రూవల్ వచ్చి ఇదంతా జరిగి చేసేపాటికి పుణ్యకాలంలో అంతా పోతుంది. పుణ్యకాలంలో అంతా పోతుంది. కొన్ని గోల్డెన్ అవర్స్ అనేది ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా ఇంకొకటి జరిగినా గోల్డెన్ అవర్స్ అనేది ఉంటుంది. అంటే 1 గంటనో 2 గంటల్లో హాస్పిటల్లో చేరితే బతికేదానికి అవకాశం ఉంటుంది. అటువంటిది ఈ రకంగా చేస్తే దారుణం. ప్రజలకు నిజంగా కూడా చాలా నష్టం జరుగుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పే రోజు వస్తుంది. హైబ్రిడ్ మోడ్లో చేయాలనేది ఇన్సూరెన్స్ కంపెనీతో వాళ్ళ ఉద్దేశం. సో అదే కాదు, ఈ ఆరోగ్యశ్రీ కాదు, ఇప్పుడు 107 చూస్తే చాలా దారుణం. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి జెండా ఊపి దాదాపు 1080 ఎన్నో అన్ని ఒక్కసారి. ఎందుకంటే గతంలో అంతా కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన అంబులెన్స్లే ఉండేటి 108. సో దాని తర్వాత రీప్లేస్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇంకా అయ్యే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వరకు కూడా ఆ రకంగానే అయ్యే మెయింటైన్ చేసిన పరిస్థితి. అంటే దాదాపు 10-12 ఏళ్ళు అవి పనిచేస్తాయి. అన్నీ కూడా స్క్రాబ్లో ఎక్కడైనా మెకానిక్ షెడ్లలో ఉండేటి. అటువంటి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా అధికారం లేకొచ్చి అన్ని కొత్త అంబులెన్సులు విజయవాడలో జెండా ఊపి ఇనాగ్రేట్ చేసిన పరిస్థితి అన్నమాట. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజ్యాంగంపై అంబేద్కర్పై మనువాదుల దాడులు అనే విషయంపై చర్చా వేదిక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐసిసి కోఆర్డినేటర్ సత్తార్ మాట్లాడుతూ మనువాద పార్టీలు సమున్నతమైన లౌకిక భారతీయ రాజ్యాంగాన్ని మార్చి మనువాద రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావడానికి మనువాద నాయకులు బహిరంగంగా ప్రకటనలు చేస్తూ ఆ విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే దళితులు, మైనార్టీలపై దేశవ్యాప్తంగా దాడులు చేస్తున్నారని చెప్పారు. సెక్యులరిస్టులు, కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టుల వాదులను శత్రువులుగా పరిగణించి మనువాదులు ముప్పేట దాడి చేస్తున్నారని ఆరోపించారు. భారతదేశమే కాకుండా ప్రపంచం గర్వించదగ్గ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై అత్యున్నతమైన పార్లమెంటులో హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రధాని మోదీ ఆ వ్యాఖ్యలను సమర్థించడం, అమిత్ షాను వెనుకేసుకోవడం దురదృష్టకరమన్నారు. శాంతియుతులే కాకుండా ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల ఆప్తుడని కొనియాడారు. ఈరోజు రాజ్యాంగం పైన అలాగే అంబేద్కర్ గారి పైన మనువాదులు చేస్తున్న దాడులకు నిరసనగా ఒక చర్చా వేదిక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించాము. ఇందుకు మిగతా పార్టీ వాళ్ళను కూడా పిలవడం జరిగింది. భాగస్వామ్యం కలిగినటువంటి పార్టీలను. రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పని అనేక రకాల వ్యాఖ్యానాలు చేస్తున్నటువంటి బీజేపీ వాళ్ళ వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం. అంతేకాకుండా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవహేళన చేస్తూ మీరు అంబేద్కర్ 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 అని చెప్పి మాట్లాడేదానికంటే కూడా ఏదో ఒక దేవుణ్ణి తలుచుకొని మాట్లాడితే మీకు పుణ్యమైన తప్పుతుంది, కానీ ఈ అంబేద్కర్ అంబేద్కర్ అనడం వల్ల మీకు ఏమొస్తుంది అని చెప్పి అంబేద్కర్ గారిని చిన్నచూపు చూస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి గారిని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయమై పార్లమెంటులో నిరసన తెలియజేసిన రాహుల్ గాంధీ గారిపై అనవసరంగా కేసు నమోదు చేయడం జరిగింది. దీన్ని కూడా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో అంబేద్కర్ గారిని గురించి కానీ రాజ్యాంగం గురించి కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేసినా, ఎటువంటి చర్యలు తీసుకున్నా మేము ఎటువంటి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదు. దీనిపై మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే వేల కోట్ల పెట్టుబడులు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి వెల్లడి. ఉపాధ్యాయులను దుర్భాషలాడుతున్న టీఈఓను తక్షణమే బర్తరఫ్ చేయాలి. వివిధ ఉపాధ్యాయ సంఘాల డిమాండ్. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యలో రాణించాలి. విద్యార్థులకు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.